బీఆర్ఎస్ పార్టీ వల్లే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు మంత్రులు. కమిషన్లకు కక్కుర్తి కోసం కూలే ప్రాజెక్టు కట్టడం తప్ప ఏం చేశారని ప్రశ్నించారు. ఇరిగేషన్లో హరీష్ కు కనీస అవగాహన లేకనే కేసీఆర్ ఆ శాఖ నుంచి తొలగించారని విమర్శించారు. ఏటీసీ సెంటర్లలో యువతకు శిక్షణతో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు మంత్రులు. కాళేశ్వరం కూలేశ్వరం కావడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీయే అని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రామస్వామి గట్టు దగ్గర 20 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు పనికిరారని తన మామ కేసీఆర్ సర్టిఫికేట్ ఇచ్చారన్నారు. ఎన్డీఎస్ఏ ఎన్ని చెప్పినా వినకుండా కాళేశ్వరం కట్టారన్నారు ఉత్తమ్. మోసము, దగా చేయడము, ఎవరెవరితో మాట్లాడించడము, వాళ్ళకి వెన్నెతో పుట్టిన విద్య 10 ఏళ్ల పాటు తెలంగాణ నాశనం చేసి 1.81 lakh crores ఖర్చు పెట్టింది. అప్పు తీసుకొచ్చింది, చాలా కాస్ట్లీ అప్పు, 12% ఇంట్రెస్ట్ మీద. ఎట్లా తీసుకొచ్చిన అప్పు? నిన్ను, నన్ను, మన పిల్లల్ని వాళ్ళకు తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిన పనులు కూలిపోయినాయి. మరి ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయని ఘనత దక్కిందంటే బీఆర్ఎస్ వాళ్ళకి. హరీష్ రావు నిజంగా మేధావి అయితే ఇరిగేషన్ శాఖ నుంచి కేసీఆర్ ఎందుకు తొలగించారో ప్రజలకు చెప్పాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కుంగిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ప్రజలకు హరీష్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు వివేక్. వారు నిజంగానే అంత మేధావి అయితే వారు ఇరిగేషన్ మినిస్టర్గా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వారు పనిచేస్తున్నారు. ఎందుకు కేసీఆర్ మీకు అక్కడి నుంచి తీసేసినారు? మీరు మీ హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినారు. మరి ఇప్పుడు కాళేశ్వరమే కునికిపోతే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఫస్ట్ వారు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి హరీష్ రావు గారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మరో 1,00,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో మంత్రులు వివేక్ పొన్నం పాల్గొన్నారు. 120 ఏటీసీ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు మంత్రులు. మనం ఇక్కడ ఉద్యోగం చేస్తే మనకు 30-40 వేల రూపాయల జీతం వస్తుంది. వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు జర్మనీలో, ఇతర దేశాలలో ఉన్నాయి. వాళ్ళందరికీ జీతము సంవత్సరానికి 25 లక్షల జీతం వస్తుంది. సో మనం 40,000 ఎక్కడ, 25 లక్షలు ఎక్కడ? మనకు అక్కడ ఖర్చు 5 లక్షలు ఖర్చు చేసుకున్నా కానీ 20 లక్షల రూపాయలు మనం మన కుటుంబ సభ్యుల కోసం మనం పంపించవచ్చు. జర్మనీ ట్రైనింగ్ కొరకు అక్కడ క్లాసులు స్టార్ట్ చేస్తాం. క్లాసులు నేర్చుకునే వాళ్లకు ప్రభుత్వం నుండి కాదు, స్వయంగా నెలకు 1000 రూపాయల స్టైపెండ్ వాళ్ళకు గౌరవంగా ఇవి వాళ్ళ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎవరైతే ఐటీఐ చేసినలో, లేకపోతే చాలామంది ఇలా జర్మనీలో వయసు పైబడ్డటువంటి కుటుంబ సభ్యులను చూసుకోవడానికి హౌస్ మేట్స్ అంటే ఇంటికి సంబంధించిన చూడాల్సినటువంటి కొంత శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మంత్రి శ్రీధర్ బాబుతో జర్మనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గల అవకాశాలపై చర్చించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమగ్ర ఎకోసిస్టమ్ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు. మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రజా సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మత్స్యకారుల ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి ఆలయం కోసం స్థల పరిశీలన చేశారు. శ్రీవారి సముద్రం సమీపంలో గంగమ్మ తల్లి గుడి నిర్మించేందుకు సర్వే నిర్వహించారు. అతి త్వరలో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపడతామని జూపల్లి హామీ ఇచ్చారు. సింగోటం గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు.